హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 25, 26 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్తో సత్కరించబడిన ప్రముఖులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ధర్మేంద్ర మరియు డాక్టర్ ఎన్ రాజామండి. ధర్మేంద్ర సింగ్ దియోల్కు కళారంగంలో ముఖ్యంగా సినీ నటనలో చేసిన విశిష్ట సేవలకు గాను మరణానంతరం ఈ గౌరవం ప్రదానం చేశారండి. ఆయన తరపున ఈ పురస్కారాన్ని లోక్సభ సభ్యురాలు మరియు ఆయన భార్య హేమమాలిని స్వీకరించారండి. డాక్టర్ ఎన్ రాజం వయోలిన్ కళారంగంలో చేసిన అద్భుత కృషి మరియు ప్రావీణ్యానికి గాను ఈ గౌరవాన్ని అందుకున్నారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్తో సత్కరించబడిన ప్రముఖులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ధర్మేంద్ర మరియు డాక్టర్ ఎన్ రాజమండి. అయితే ఎవరండి ధర్మేంద్ర సింగ్ దియోల్ అంటే? కళారంగంలో ముఖ్యంగా సినీ నటనలో చేసిన విశిష్ట సేవలకు గాను మరణానంతరం ఈ గౌరవం ప్రదానం చేశారండి. అయితే ఆయన తరపున ఈ పురస్కారాన్ని ఎవరండి లోక్సభ సభ్యురాలు మరియు ఆయన భార్య హేమమాలిని స్వీకరించారండి. మరి డాక్టర్ ఎన్ రాజం ఎవరంటే వయోలిన్ కళారంగంలో చేసిన అద్భుత కృషి మరియు ప్రావీణ్యానికి గాను ఈ గౌరవాన్ని అందుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల రాఘవ్ చద్దా రాజ్యసభలో ఏ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి పిటిషన్స్ కమిటీ అండి. పిటిషన్స్ కమిటీ ప్రజలు సమర్పించిన వినతి పత్రాలను పరిశీలిస్తుందండి. ఈ కమిటీలో చైర్మన్ నియమించిన మొత్తం 10 మంది సభ్యులు ఉంటారండి. రాఘవ్ చద్దా మరియు మరో 6 ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మారిన కొద్ది రోజులకే ఈ కీలక పార్లమెంటరీ బాధ్యత అప్పగించబడిందండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల ఎవరు రాఘవ్ చద్దా ఎక్కడ రాజ్యసభలోని ఏ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పిటిషన్స్ కమిటీ అండి. ఏంటి కమిటీ అంటే ప్రజలు సమర్పించిన వినతి పత్రాలను పరిశీలిస్తుందండి. అయితే ఈ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారండి. ఓకేనా? మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. రాఘవ్ చద్దా మరియు మరో 6 ఎంపీలతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మారిన కొద్ది రోజులకే ఈ కీలక పార్లమెంటరీ బాధ్యత అప్పగించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: భారత రెజ్లర్లు విక్కీ మరియు అక్షయ్ ధేరే ఏ టోర్నమెంట్లో స్వర్ణ పతకాలు సాధించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ అండి. ఈ టోర్నమెంట్ వియత్నాం దేశంలోని డా నాంగ్ నగరంలో టియన్ సన్ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించబడుతుందండి. ఈ పోటీలు 2026 మే 23 నుండి 31 వరకు కొనసాగుతున్నాయండి. 57 కిలోల విభాగంలో అక్షయ్ తానాజీ ధేరే స్వర్ణ పతకం గెలుచుకున్నారండి. అలాగే 97 కిలోల విభాగంలో విక్కీ స్వర్ణ పతకం సాధించారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, భారత రెజ్లర్లు ఎవరండి విక్కీ మరియు అక్షయ్ ధేరే ఏ టోర్నమెంట్లో స్వర్ణ పతకాలు సాధించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ అండి. ఎక్కడ జరుగుతున్నాయి? వియత్నాం దేశంలోని డా నాంగ్ నగరంలోని టియన్ సన్ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించబడుతుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతున్నాయి అంటే మే 23 నుండి మే 31 వరకు కొనసాగుతున్నాయండి. అయితే అక్షయ్ తానాజీ తేరే ఏ విభాగంలో? 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడండి. అలాగే విక్కీ అయితే 97 కిలోల విభాగంలో స్వర్ణం సాధించాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: పరిపాలనా పనులు మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక క్యాబినెట్ స్థాయి ఏఐ శాఖను ఏర్పాటు చేసి కొత్త కృత్రిమ మేధస్సు పోర్ట్ఫోలియోను సృష్టించిన దేశంలోని తొలి భారతీయ రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి కేరళ అండి. ప్రత్యేక క్యాబినెట్ స్థాయి కృత్రిమ మేధస్సు శాఖను ఏర్పాటు చేసి కొత్త కృత్రిమ మేధస్సు పోర్ట్ఫోలియోను సృష్టించిన దేశంలోని తొలి భారతీయ రాష్ట్రంగా కేరళ నిలిచిందండి. భారతీయ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన సీనియర్ నాయకుడు పీకే కుంహలి కుటీని రాష్ట్ర తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా నియమించారండి. కొత్తగా నియమితులైన కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ అధికారిక ప్రకటన విడుదలైందండి. సో క్వశ్చన్ ఏంటంటే, పరిపాలన మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక క్యాబినెట్ స్థాయి ఏఐ శాఖ కృత్రిమ మేధస్సు ఏర్పాటు చేసి కొత్త ఏఐ పోర్ట్ఫోలియోను సృష్టించిన దేశంలోని తొలి భారతీయ రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళం అండి. భారతీయ యూనియన్ ముస్లిం లీగ్కి చెందిన సీనియర్ నాయకుడు పీకే కుంహలి కుటీని రాష్ట్ర తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా నియమించారండి. అయితే కొత్తగా నియమితులైన కేరళం ముఖ్యమంత్రి ఎవరండి? విడి సతీశన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అధికారిక ప్రకటన వెలువడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: జపాన్లోని హిరోసాకి నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్ 24 గంటల ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్షిప్లో 24 గంటల్లో 282.881 కిలోమీటర్లు దూరం పూర్తి చేసి
పురుషుల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ అథ్లెట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి అమర్ సింగ్ దేవాండా అండి. ఈ ఛాంపియన్‌షిప్‌కు జపాన్ ఆతిథ్యం ఇస్తుందండి. ఈ పోటీల్లో భారత్ మొత్తం 5 పతకాలు గెలుచుకుందండి. గినో ఆంటోనీ 272.894 కిలోమీటర్లతో రజత పతకం సాధించగా, సౌరవ్ కుమార్ రంజన్ 260.058 కిలోమీటర్లతో కాంస్య పతకం గెలుచుకున్నారండి. అలాగే భారత మహిళల జట్టు మొత్తం 667.722 కిలోమీటర్లు సంయుక్త దూరంతో సమిష్టి విభాగంలో 3వ స్థానాన్ని సాధించిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇక్కడ జపాన్‌లోని హిరోసాకి నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్ 24 గంటల ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్‌షిప్‌లో ఎవరు? అమర్ సింగ్ దేవాండా పురుషుల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారండి. ఆయన 24 గంటల్లో మొత్తం 282.881 కిలోమీటర్ల దూరం పూర్తి చేశారండి. అయితే ఈ ఛాంపియన్‌షిప్‌కి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు? జపాన్. ఈ పోటీల్లో మొత్తం భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది అంటే 5. గినో ఆంటోనీ 272.894 కిలోమీటర్లతో రజత పతకం సాధించగా, సౌరవ్ కుమార్ రంజన్ 260.058 కిలోమీటర్లతో కాంస్య పతకం గెలుచుకున్నారండి. అలాగే భారత మహిళల జట్టు మొత్తం ఎంతండి? 667.722 కిలోమీటర్లను సంయుక్త దూరంతో సమిష్టి విభాగంలో 3వ స్థానాన్ని సాధించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల భారతదేశానికి చెందిన ఏ ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్‌కు గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డ్ 2026 ప్రదానం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి చంద్రయాన్-3 మిషన్ అండి. చంద్రయాన్-3 2023 ఆగస్టులో చంద్రుని దక్షిణ ధ్రువం ప్రాంతం సమీపంలో విజయవంతంగా దిగిందండి. ఈ అవార్డును అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ వాషింగ్టన్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేసిందండి. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తరపున ఈ అవార్డును స్వీకరించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల భారతదేశానికి చెందిన ఏ ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్‌కు గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డ్ 2026 ప్రదానం చేయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రయాన్-3 మిషన్ అండి. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 2023 ఆగస్టులో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం సమీపంలో విజయవంతంగా దిగిందండి. అయితే ఈ అవార్డును ఎవరు ప్రదానం చేశారంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ వాషింగ్టన్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేసిందండి. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తరఫున ఈ అవార్డును స్వీకరించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఘోర గ్యాస్ పేలుడు కారణంగా వార్తల్లో నిలిచిన చైనా బొగ్గు గని ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లియూసెన్యూ బొగ్గు గని అండి. ఈ పేలుడు చైనాలోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతమైన షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిందండి. ఉత్తర చైనాలోని ఈ గనిలో జరిగిన ఘోర పేలుడులో కనీసం 90 మంది మరణించారండి. గత 16 సంవత్సరాల్లో చైనాలో సంభవించిన అత్యంత ప్రాణాంతక గని ప్రమాదంగా దీనిని గుర్తిస్తున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల ఘోర గ్యాస్ పేలుడు కారణంగా వార్తల్లో నిలిచిన చైనా బొగ్గు గని ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లియూసెన్యూ బొగ్గు గని అండి. ఎక్కడుందండి ఇది అంటే షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిందండి ఇది. ఉత్తర చైనాలోని ఈ గనిలో జరిగిన ఘోర పేలుడులో కనీసం 90 మంది మరణించారండి. అయితే గత 16 సంవత్సరాల్లో చైనాలో సంభవించిన అత్యంత ప్రాణాంతక గని ప్రమాదంగా దీనిని గుర్తిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏ రాష్ట్రంలో డాండేవాలా క్షేత్రంలో కొత్త సహజ వాయు నిల్వలను కనుగొనుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి రాజస్థాన్ అండి. ఈ క్షేత్రంలో మొత్తం గ్యాస్ నిల్వలు 75 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా అంచనా వేశారండి. ఈ ఆవిష్కరణ భారతదేశ దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా భావిస్తున్నారండి. అలాగే దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను పెంచాలనే భారత లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల ఏదండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఏది డాండేవాలా క్షేత్రంలో కొత్త సహజ వాయువుల నిల్వలను కనుగొనింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ అండి. ఎంతండి మొత్తం గ్యాస్ నిల్వలు 75 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా అంచనా వేసిందండి. అయితే ఈ ఆవిష్కరణ భారతదేశ ఇంధన ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా భావిస్తున్నారండి. అలాగే దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను పెంచాలనే భారత లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో 1857 విప్లవానికి చెందిన ఏ మరిచిపోయిన వీరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ వీరాపాసి అండి. వీరాపాసి అవధ్‌లోని శంకర్పూర్ ఎస్టేట్ పాలకుడు రాణాబేని మాధవ్ భగత్ సింగ్‌కు అత్యంత విశ్వసనీయ కమాండర్ అండి. లెఫ్టినెంట్ మరియు వ్యక్తిగత అంగరక్షకుడిగా సేవలందించారండి. 1857 విప్లవంలో ఆయన స్థానిక గెరిల్లా దళాలకు నాయకత్వం వహించి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారండి.
అలాగే బ్రిటిష్ టెర్లో ఉన్న రాణా బేని మాధవ్ను రక్షించేందుకు అర్ధరాత్రి జైలు నుంచి విజయవంతమైన విముక్తి చర్యను అమలు చేశారండి. సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? రాహుల్ గాంధీ ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో 1857 విప్లవానికి చెందిన ఏ మరిచిపోయిన వీరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వీరా పాసి అండి. ఎవరండి ఈ వీరా పాసి అంటే అవధ్లోని శంకర్పూర్ ఎస్టేట్ పాలకుడు రాణా బేని మాధవ్ బక్ సింగ్కు అత్యంత విశ్వసనీయ కమాండర్, లెఫ్టినెంట్ మరియు వ్యక్తిగత అంగరక్షకుడిగా సేవలందించారండి. అలాగే 1857 విప్లవంలో ఆయన స్థానిక గెరిల్లా దళాలకు నాయకత్వం వహించి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ అహ్మదాబాద్లోని ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ ఏ ఎడిషన్ను నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి 75వ ఎడిషన్ అండి. అఫీషియల్ థీమ్ ఏంటంటే ఏ న్యూ ఐకాన్ ఫర్ ఎ ఫిట్టర్ ఇండియా పెడలింగ్ టు 2030 అండి. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారతదేశానికి ఆతిథ్య హక్కులు లభించిన నేపథ్యంలో ప్రజల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా అహ్మదాబాద్లో నిర్వహించారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల కేంద్ర క్రీడా మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవీయ అహ్మదాబాద్లోని ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ ఎన్నవ ఎడిషన్ను నిర్వహించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 75వ ఎడిషన్ అండి. అయితే ఈ కార్యక్రమానికి థీమ్ ఏంటంటే ఏ న్యూ ఐకాన్ ఫర్ ఎ ఫిట్టర్ ఇండియా పెడలింగ్ టు 2030 అండి. అయితే 2030 కామన్వెల్త్ క్రీడలకు భారతదేశానికి ఆతిథ్య హక్కులు లభించిన నేపథ్యంలో ప్రజల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా అహ్మదాబాద్లో నిర్వహించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెగా రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన రెండవ భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అండి. 2019లో ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారండి. సెకండ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అండి. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ 2019 నుండి 22 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి ప్రధాన శాస్త్రవేత్తగా సేవలందించారండి. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ చైర్పర్సన్గా కొనసాగుతున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెగా రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన రెండవ భారతీయ మహిళా శాస్త్రవేత్తగా ఎవరు నిలిచారు అంటే ఆప్షన్ బి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అండి. అయితే మొదటిసారి ఎవరు అనుకున్నారంటే 2019లో ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ ఈ గౌరవాన్ని అనుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారండి. అయితే సౌమ్య స్వామినాథన్ గారు 2019 నుండి 22 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి ప్రధాన శాస్త్రవేత్తగా సేవలందించారండి. అలాగే ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా చేతుల మీదుగా దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మాంపం గుంపే అందుకున్న భారతీయ మూలాల ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ సలీం కరీం మరియు ప్రొఫెసర్ కేతన్ దేదా అండి. ఈ పురస్కారం దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర గౌరవంగా గుర్తింపు పొందిందండి. సిరిల్ రామాఫోసా ప్రస్తుతం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడండి. సో క్వశ్చన్ ఏంటంటే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా చేతుల మీదుగా దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మాంపు గుంబే అందుకున్న భారతీయ మూలాల ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ సలీం కరీం మరియు ప్రొఫెసర్ కేతన్ దేదా. అయితే ఈ పురస్కారం దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర గౌరవంగా గుర్తింపు పొందిందండి. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు? సిరిల్ రామాఫోసా. ఓకేనా? ఇటీవల ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగ్రవాల్ను ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఏ రంగంలో చేసిన విశిష్ట కృషికి ఎంపిక చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ మరియు గణితం కండి. 2002లో ఆయన సహసృష్టి చేసిన ప్రపంచ ప్రసిద్ధ ఏకేఎస్ ప్రైమాలిటీ టెస్ట్ గణిత అల్గారిథంకు విశేష గుర్తింపు పొందిందండి. ఈ అల్గారిథం నిర్ణీత పాలినోమియల్ సమయ ప్రైమాలిటీ పరీక్షగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి. సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో చేసిన సేవలకు గాను 2013లో ఆయనకు భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించిందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ను ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఫెలోగా ఏ రంగంలో చేసిన విశిష్ట కృషికి ఎంపిక చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ మరియు గణితం అండి. అయితే 2002లో ఆయన సహసృష్టి చేసిన ప్రపంచ ప్రసిద్ధ ఏకేఎస్ ప్రైమాలిటీ టెస్ట్ గణిత అల్గారిథం విశిష్ట గుర్తింపు పొందిందండి. ఈ అల్గారిథం నిర్ణీత పాలినోమియల్ సమయ ప్రైమాలిటీ పరీక్షగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి. అయితే సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో చేసిన సేవలకు గాను ఇప్పుడు 2013లో భారతదేశం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించిందండి. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో దీని గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్ 24 గంటల ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియా మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.